ఈ మధ్యలో సైన్ తీటా, కాస్ తీటా, టాన్ తీటాలు, తీటా బీటాలు ఇవి ఎట్లా వచ్చేసాయంటే, ఇప్పుడు నీకు 3 సైడ్లు తెలుసు. ఏమేమి తెలుసు? పర్పెండిక్యులర్ అంటే పి, పర్పెండిక్యులర్ అంటే పి, నేను ఇందాక రాసుకున్నట్టు. ఓకే. అండ్ హైపోటెన్యూస్ అంటే హెచ్, బి అంటే బేస్. ఓకే. ఈ హైపోటెన్యూస్ ఏదైతే ఉందో, హైపోటెన్యూస్ అంటే హెచ్ బై బి చేసినప్పుడు, లేదా బి బై హెచ్ చేసినప్పుడు, వీటిని అంటే ఆ లెంత్ని డివైడ్ చేసినప్పుడు, లేదా ఈ పి బై హెచ్ చేసినప్పుడు, ఇట్లా ఇవన్నీ చేసినప్పుడు కొన్ని రేషియోస్ వచ్చాయి. ఆ రేషియో ఏదైతే ఉందో చూసావా, వీటిని ట్రిగ్నోమెట్రిక్ రేషియో అని అన్నారు. అదే సైన్ టీటా కాస్. వర్డ్స్ తోటి కన్ఫ్యూజ్ అవ్వకండి, బట్టి పట్టాల్సిన అవసరం లేదు. సైన్ టీటా కాస్ టీటా అంటే ఏంటిదంటే, వాడు ఏం చేశాడంటే ఫస్ట్ ఏం తీసుకున్నాడంటే, ఈ హైపోటెన్యూస్ ఉంది చూసావా, ఫస్ట్ ఏమో ఈ పర్పెండిక్యులర్ అంటే ఈ థీటా చూసాడు. థీటా ఎక్కడ ఉందో దానికి అపోజిట్ అంటే థీటా ఎక్కడ ఉంది, దీనికి టచ్ అవుతుంది బేస్కి, హైపోటెన్యూస్కి. ఓకే. సో దానికి అపోజిట్గా ఉన్నది పర్పెండిక్యులర్. ఆ పర్పెండిక్యులర్ని హైపోటెన్యూస్తో డివైడ్ చేస్తే అది సైన్ థీటా అయిపోయింది. అర్థమైందా? పర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్ చేస్తే అది సైన్ థీటా. అండ్ ఈ కొసెక్ థీటా ఏమైందంటే, కొసెక్ థీటా ఈ సైన్కి రెసిప్రోకల్ అన్నట్టు. సైన్ ఇది రెసిప్రోకల్. ఇప్పుడు ఇది పి బై హెచ్ సైన్ థీటా అయితే, ఇది హెచ్ బై పి ఏమో కొసెక్ థీటా అయిపోయింది. అంటే అక్కడ ఉన్నాయి 6, కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 3 తెలుసా. ఆ 3ని రివర్స్ చేస్తే దీన్ని రివర్స్ చేసి వస్తుందో తెలిస్తే అయిపోయింది 3. ఇప్పుడు కాస్ థీటా ఏదైతే ఉందో, కాస్ థీటాలో ఏమన్నాడంటే, ఇప్పుడు ఇందాక పర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్ చేసాం కాబట్టి సైన్ వచ్చింది. ఇప్పుడేమో బేస్ బై హైపోటెన్యూస్ చేద్దాం, అవునా. ఒకసారి హైపోటెన్యూస్ తోటి పర్పెండిక్యులర్ని డివైడ్ చేసినప్పుడు సైన్ వచ్చింది, అండ్ బేస్ తోటి డివైడ్ చేస్తే కాస్ వస్తుంది. కానీ కాస్ సెక్ ఏదైతే ఉందో, సెక్ థీటా, కాస్ థీటా, సెక్ థీటా రెసిప్రోకల్. సో ఇది బి బై హెచ్ అయితే ఇది హెచ్ బై బి అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ టాన్ థీటా. ఈ టాన్ థీటా ఏదైతే ఉందో, ఇప్పుడు ఏం చేశాడంటే వాడు హైపోటెన్యూస్తో డివైడ్ చేసి చూసేసాడు, అవునా. ఈ పర్పెండిక్యులర్ని హైపోటెన్యూస్తో చేసేసాడు, బేస్ని హైపోటెన్యూస్ చేసేసాడు. ఇప్పుడు ఒకేలా ఈ పర్పెండిక్యులర్ బై బేస్ చేస్తే, పి బై బి చేస్తే ఏమొస్తుందని చూస్తే అది టాన్ థీటా వచ్చింది. అర్థమైందా? ఇప్పుడు హెచ్ లేదు ఇక్కడ, టాన్ థీటాలో హెచ్ లేదు. సో అది చేస్తే టాన్ థీటా వచ్చింది. వీటిని రెసిప్రోకల్ చేస్తే కాట్ థీటా వచ్చింది. అంటే బి బై పి చేస్తే కాట్ థీటా వచ్చింది. అండ్ ఇదంతా థీటా ఎవరి రెఫరెన్స్లో అంటే థీటాతో చూడాలి. ఇక్కడ నుండి చూస్తే ఇది వచ్చింది, అవునా. థీటాతోటి, థీటా ఎక్కడ ఉంది, అపోజిట్ సైడ్ ఏది, థీటా ఎక్కడ ఉందో అది అపోజిట్ సైడ్ అని ఉంటుంది. ఓకేనా. అది చూసుకోవాలి. థీటా ఎక్కడ ఉందో అక్కడ నుండి చూడాలి మనం. ఇప్పుడు సైన్ థీటా ఉంది. ఇప్పుడు ఇక్కడ పర్పెండిక్యులర్, ఈ పర్పెండిక్యులర్ ఇక్కడ ఏముంది, పి ఏముంది ఇక్కడ, ఈ ట్రయాంగిల్లో పి ఏంటిది, ఈ పర్పెండిక్యులర్ అంటే బీసీ, అవునా. బీసీ బై హైపోటెన్యూస్ ఏంటిది, ఏసీ కదా, అవునా. అదే ఈ ట్రయాంగిల్కి వచ్చేసరికి చూడు, ఈ ట్రయాంగిల్ అంటే థీటా మారిపోయింది. ఇక్కడ థీటా మారిపోయింది. ఇక్కడ థీటా ఎక్కడ ఉందో, థీటా అపోజిట్ సైడ్ ఇది, అవునా. ఇది బేస్ కదా. ఇప్పుడు మనం ఏం థీటా దీనికి టచ్ అవుతుంది పక్క, ఒకసారి హైపోటెన్యూస్కి అవుతుంది, ఇంకో దీనికి టచ్ అవుతుందో అది బేస్ అయిపోతుంది. సో దాని అపోజిట్లో ఉన్నది ఏదైతే ఉందో అది పర్పెండిక్యులర్. ఇక్కడ పర్పెండిక్యులర్ ఏంటిది, పి బై హెచ్ కదా, సైన్ థీటా అంటే పి బై హెచ్. ఇక్కడ పర్పెండిక్యులర్ ఏంటిది, ఇక్కడ ఇప్పుడు ఏబి పర్పెండిక్యులర్. ఇప్పుడు బీసీ కాదు, ఇందాకంటే బీసీ, ఇక్కడ పర్పెండిక్యులర్ వచ్చింది ఎందుకంటే ఇది ఆపోజిట్ సైడ్ కాబట్టి. ఇప్పుడు పర్పెండిక్యులర్ ఇక్కడ మారిపోయింది. ఇక్కడ పర్పెండిక్యులర్ ఏమైంది, ఎందుకు మారిందంటే థీటా మారింది కాబట్టి పర్పెండిక్యులర్ మారిపోయింది. సో ఇప్పుడు ఈ పర్పెండిక్యులర్ ఏదైతే ఉందో చూసావా, అది ఇప్పుడు ఏమైంది, ఏబి. హైపోటెన్యూస్ మారుద్దా, హైపోటెన్యూస్ మారదు, హైపోటెన్యూస్ అదే ఉంటుంది, ఏసీనే హైపోటెన్యూస్ ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు సైన్కి నేను రాసా, కాస్కి మీరు రాయండి. కాస్ థీటా అంటే ఏంటిది, బేస్ బై హైపోటెన్యూస్. అర్థమైందా? ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో బేస్ ఏంటిది, మీకు ముందే చెప్పాను ట్రిక్ ఏంటిది, హైపోటెన్యూస్కి ఇంకో ఏ సైడ్కి అయితే టచ్ అవుతుందో ఆ సైడు బేస్ అని, హైపోటెన్యూస్కి ఇంకో ఏ సైడ్కి టచ్ అవుతుందో ఆ సైడు బేస్ అని. సో ఈ కేసులో ఇది బేస్. సో ఇదేమవుతుంది, ఇది బేస్ ఏమవుతుంది, బీసీ బై ఏసీ. వెరీ గుడ్. టాన్ థీటా ఏమన్నా, ఇప్పుడు దీని రెండిట్లో హెచ్ వచ్చింది. సో టాన్ థీటాలో హెచ్ రాదు, టాన్ థీటాలో పి బై హెచ్ వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు పర్పెండిక్యులర్ ఏముంది ఇక్కడ, ఏబి. హెచ్ కాదు, సారీ, బి వస్తుంది. నేను తప్పు రాస్తాను, బి వస్తుంది, హెచ్ రాదు దీంట్లో. ఏబి బై బేస్ ఏంటిది ఇక్కడ, బీసీ. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ పర్పెండిక్యులర్ ఏంటిది, ఇక్కడ దీంట్లో ఈ ట్రయాంగిల్లో పర్పెండిక్యులర్ బీసీ బై బేస్ ఏంటిది, ఏబి. ఇట్లా దీన్ని
థీటాని చూసి పర్పెండిక్యులర్ బేసు నువ్వు డిసైడ్ చేయాలి. ఇప్పుడు ఇవి ఏంటిది, ఇవి రెసిప్రోకల్ అయిపోతాయి, ఇవిటి రివర్స్ అయిపోతుంది. హెచ్ బై పి అయిపోతుంది. సెక్ థీటా అంటే ఏంటిది, హెచ్ బై బి అయిపోతుంది. కాట్ థీటా అంటే ఏమైపోతుంది, బి బై పి అయిపోతుంది. వీటిని రివర్స్ చేసి రాసేయాలి. ఇప్పుడు ఇదేంది, బీసీ బై ఏబి, ఇక్కడేమో ఏబి బై బీసీ ఉంది, ఇక్కడ బీసీ బై ఏబి అయిపోతుంది. ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియో రెసిప్రోకల్లో ఉంటుంది, అందుకనే మీకు రెండు ట్రయాంగిల్లో గీసి చూపెట్టాను నేను. అర్థమైందా మీకు? ఓకే, ఇంతే. దీంట్లో కొత్త పెద్ద బ్రహ్మ విద్య ఏం లేదు, ఇంతే సింపుల్. మీరు 3 గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటిది, సైన్ థీటా. సైన్ థీటా అంటే ఏంటిది, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ అంటే పర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్ అనా. కాస్ థీటా అంటే ఏంటిది, కాస్ థీటా అంటే బేస్ బై హైపోటెన్యూస్. బేస్ అంటే ఏంటిది, దీనికైతే హైపోటెన్యూస్కి ఇంకో దేనికైతే టచ్ అవుతుంది. దీంట్లో ఈ థీటా ఇక్కడ ఉంది, థీటా దగ్గరే చూడాలి మళ్ళీ. థీటా ఇక్కడ ఉంది, థీటా దేనికి టచ్ అవుతుంది, ఇటు హైపోటెన్యూస్, ఇటు ఈ సైడ్కి. సో ఈ సైడ్ బేస్ అయిపోతుంది, అది బేస్ అట్లా డిసైడ్ చేయాలి. అండ్ టాన్ థీటా ఏంటిది, పర్పెండిక్యులర్ బై బేస్. ఇప్పుడు మిగిలిన 3 ఏవైతే ఉన్నాయో, సైన్ అంటే ఏంటిది, కొసెక్ వస్తుంది. సైన్ అంటే కొసెక్ థీటా. ఇదేంటిది, హెచ్ బై పి అయిపోతుంది. అండ్ కాస్ అంటే ఏమి వస్తుంది, సెక్ వస్తుంది, సెక్ థీటా వస్తుంది. ఏమైపోతుంది, సెక్ థీటా హెచ్ బై బి అయిపోతుంది. టాన్ అంటే ఏమైపోతుంది, టాన్ కాట్ థీటా. వెరీ గుడ్. కాట్ థీటా అంటే ఏమైంది, బి బై పి అయిపోతుంది. ఇంతే, ఏం లేదు దీంట్లో. ఇప్పుడు గుర్తుపెట్టుకోవడంలో ఇది ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు సైన్కి అప్పుడప్పుడు సెక్ రాసేస్తామేమో అని భయం ఉంటుంది. అట్లా కాకుండా ఇక్కడ సైన్లో ఫస్ట్ ఎస్ ఉంది, సెక్లో ఎస్ ఉంది. సో ఎస్ రాదు, కామన్ రాదు. సేమ్ ఇప్పుడు ఇక్కడ ఎస్ ఉందా లేదు, ఇక్కడ సి ఉంది, సి తోటి వస్తుంది. అర్థమైందా? ఇక్కడ సేమ్ అక్షరాలు దీంట్లో రావు. నో బై మిస్టేక్లో సైన్ దాని రెసిప్రోకల్ అంటే 1/, కదా, 1/. నువ్వు సెక్ రాసేసావు అనుకో, అరే సైన్ సేమ్ రాదు కదా, సేమ్ రాదు కాబట్టి ఇది రాంగ్ కదా. సైన్ థీటా అంటే ఏమొస్తుంది, సైన్ థీటా 1/, కొసెక్ థీటా వస్తుంది. ఓకే, అక్కడ అట్లా అర్థమైపోవాలి మీకు. సేమ్ అక్షరాలు దేనికి రావు. ఇక్కడ సి ఉందా, ఇక్కడ ఎస్ ఉంది, ఇక్కడ టీ ఉందా, ఇక్కడ సి ఉంది. సేమ్ అక్షరాలు ఫస్ట్ అక్షరాలు దీనికి రావు. సో మీరు రెసిప్రోకల్ ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ అయితే ఈ 3 గుర్తుండాలి మీకు. ఈ మొత్తం ట్రిగోనోమెట్రీ 3 మీద నడుస్తుంది. సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా. ఈ 3 గుర్తున్నది అనుకో, మిగతా అన్నీ వాటినే గుర్తుండిపోతుంది. సైన్కి రెసిప్రోకల్ ఏమో కొసెక్, అంటే సైన్ థీటా. రెసిప్రోకల్ అంటే ఏంటిది, బై కదా, కొసెక్ థీటా ఇది దీనికి ఈక్వల్. ఓకే, లేదా దీని ఇట్లా కూడా రాసేయచ్చు కదా. ఇది ఇట్లా ఉందంటే కొసెక్ థీటా ఉంది, కొసెక్ థీటా. దీన్ని 1/, సైన్ థీటా అని కూడా రాయొచ్చు. 2 సేమే కదా, అవునా కదా, 2 సేమే కదా. ఇది రివర్సే కదా. అర్థమైందా? ఇదే చాలా ఇంపార్టెంట్. సైను తర్వాత ఏమో కాస్ థీటా 1/, సెక్ థీటా అవుతుంది, అవునా, 1/, సెక్ థీటా. లేదా సెక్ థీటా = 1/, కాస్ థీటా అవుతుంది. సింపుల్, అంతే. ఇది దీనికి రివర్స్, అది దానికి రివర్స్ ఏవేవో అవి గుర్తుండాలి మీకు. ఓకే, ఇప్పుడు టాన్ థీటా ఉందనుకో, టాన్ థీటా దేనికి రివర్స్, కాట్ థీటాకి రివర్స్. ఇప్పుడు కాట్ థీటా ఉందనుకో, కాట్ థీటా ఇది దేనికి రివర్స్, 1/, టాన్ థీటాకి రివర్స్. అవునా, ఈ థీటా బీటాలతో భయపడకూడదు మనం. ఇంత ఈజీ, ఇవి గుర్తున్నదనుకో అన్నీ సాల్వ్ అయిపోతాయి. ఓకేనా?